40 ఇయర్స్ ఇండస్ట్రీ అన్నారు. అన్నదాతను ఆదుకోవడంలో మేమే దిట్ట అన్నారు. తీరా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక రైతునే మర్చిపోయారు. దీంతో పండించిన ధాన్యం కొనుగోలు చేసేవారు లేక రైతన్న కన్నీరు పెడుతున్నాడు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీసం గిట్టుబాటు ధర లేదని బాధపడ్డారు. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు కనీసం చేతిలో ఉన్న పంట గిట్టుబాటు కాకపోయినా నష్టానికి అమ్ముకుందామన్నా కూడా కొనే నాథుడే లేడని అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు. ఎన్నికలకు ముందు రైతులకు అండగా ఉంటామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. పండించిన పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని, రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని నమ్మించారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఇస్తామని వాగ్దానాలు చేశారు. ఈ మాటలు నమ్మిన రైతన్నను నట్టేట ముంచేసింది కూటమి సర్కార్. అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తూ ఉన్నా రైతుల కష్టాలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే దిక్కులేక రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. నూర్చిన ధాన్యాన్ని కళ్ళాల్లోనే పెట్టుకుని వైఎస్ఆర్సీపీ హయాంలో మాదిరి అధికారులు వచ్చి కొంటారేమో అని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. పంట చేతికి వచ్చేసరికి కొనుగోలు చేసేందుకు అధికారులు ఎవరూ ముందుకు రావడం లేదు. కాస్తో కూస్తో కొనుగోలు చేసినా అనుకున్న సమయానికి డబ్బులు ఇవ్వడం లేదు. దీంతో ఆవేదనతో రగిలిన రైతన్నలు పూర్తి స్థాయిలో పంటను కొనుగోలు చేయాలని పాయకరావుపేట నియోజకవర్గం గొడిచెర్ల పిఎస్సిఎస్ వద్ద ఆందోళనకు దిగారు. రైతులు పండించిన ధాన్యం వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలి. ధాన్యం పండించిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. వైఎస్ఆర్సీపీ హయాంలో పంట చేతికి రాగానే అధికారులు కల్లాల దగ్గరికే వచ్చి పంటను కొనుగోలు చేశారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని రైతు సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వాల్లో రైతు ఎన్ని ధాన్యం పండిస్తే అన్ని ధాన్యం కూడా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి 2-3 రోజుల్లోనే డబ్బులు వేయడం జరిగేది. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 24-25 సంవత్సరంలో నక్కపల్లి మండలంలో సుమారు 6,000 టన్నులు ధాన్యం పంట పండింది. అలాంటిది ఇప్పటికీ 800 టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. కూటమి ప్రభుత్వం ఇస్తామన్న 20,000 రూపాయల పెట్టుబడి సాయాన్ని అందించకపోవడంతో అధిక వడ్డీ రేటుకి అప్పులు చేసి మరీ పెట్టుబడి పెట్టామని, కానీ పంటను అమ్ముకుందామంటే అధికారులే రావడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే రైతు భరోసా అన్నారండి, రైతు భరోసా లేదండి. గత ప్రభుత్వంలో వెంటనే వచ్చి స్పందించి వెంటనే రైతు భరోసా కానీ, లేకపోతే ఈ ఏపీసీడ్స్ వాళ్ళు కానీ, లేకపోతే ఈ ఆర్బీకే వాళ్ళు కానీ వెంటనే తెచ్చి డబ్బులు వెంటనే పడిపోయండి. ఇప్పటికొచ్చి నెల రోజులు సిల్లరమైనా సరే ఇప్పటికి డబ్బులు లేవండి. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు రైతులను మోసం చేస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నక్కపల్లి మండలం గొడిచెర్ల పిఎస్సిఎస్ పరిధిలో 980 ఎకరాల్లో 29,400 మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే కేవలం 689 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందని, మిగిలిన ధాన్యాన్ని ఏం చేస్తారని నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రతి ధాన్యపు గింజని మేము కొనుగోలు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఒక గ్రామ పరిధిలో, ఒక పిఎస్సిఎస్ పరిధిలోనే 689 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తే మిగతా పంట పండించినటువంటి రైతులు ఏమైపోతారు? ఇవాళ రైతులు వేల రూపాయలు ప్రైవేటుకి వడ్డీకి అప్పులు తెచ్చి అప్పులు తీర్చలేక, వడ్డీలు కట్టలేక చాలా తీవ్రంగా సతమతం అవుతూ ఉన్నారు. వరి నూర్పులు జోరుగా సాగుతున్న ధాన్యం కొనుగోలులో కూటమి సర్కార్ అలసత్వంగా ఉండొద్దని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికైనా రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు.